हेलो जोहार राजीव गांधी 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 जोहार जोहार राजीव पौल దగ్గర తీసుకుంటూ అటు చూడు అది అలాగా ఓకే సార్ ఎర్రెక్కల బాబు దగ్గర అందరూ ఇచ్చేస్తాం ఇలా రెండు మెల్లగా ఒక్కొక్క పళ్ళు ఇది రెండు ఎలా వచ్చాను వచ్చే जोहार राजीव गांधी जोहार राजीव गांधी जोहार राजीव गांधी जयसर गाరు వాయిస్ ఇస్తారు రాజీవ్ గాంధీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ మన కాంగ్రెస్ ఆఫీసులోకి మన సీతారాం గారు స్వయంగా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఆ మహానుభావుడిని గుర్తుంచుకోవాలంటే ఒక మానవత్వం ఉన్న మహానుభావుడు ఏంటి ఆయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆయన యొక్క దూరదృష్టి సుమారుగా అంటే 2020 అనే విజన్ తోటి ఏంటి ఐటీ సిస్టమ్ని తీసుకొచ్చేటువంటి మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి పునాది. ఇవాళ అమెరికాలో ఎన్ని మైక్రోసాఫ్ట్ కానీ అన్ని రకాల కంపెనీలు కూడా సిఇఓలు ఎవరంటే ఆంధ్రులే తెలుగోళ్ళే. సరే అటువంటి అవకాశం ఎవరు ఇచ్చారంటే పునాది వేసినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఏంటి ఆయన చాలా మానవత్వం ఉన్న మనిషి. ఏంటి ఆయన పంచాయతీ అంటే మామూలుగా డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రజలకు కావాలంటే అదేం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో జిల్లా పరిషత్ పంపుతుంది. అటువంటి తర్వాత ఏమో సబ్సిడీకి వెళ్తాయి. అది సిస్టమ్ ఉండేది. కానీ ఆ మహానుభావుడు ప్రతి గ్రామంలో మనిషికి ఎంతమంది ఉన్నారో జనాభా లెక్క ప్రయత్న నేరుగా పంచాయతీ ఆఫీస్ ఇచ్చినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు దాకా అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. అంటే వాళ్ళు ఆ జిల్లా పరిషత్ వాడుకుని రాష్ట్రం వాడుకుని డబ్బులు వాళ్ళు వినియోగించుకునేవారు. కానీ నేరుగా ప్రతి వ్యక్తికి అందాలి. గ్రామాన్ని బట్టి ఆ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఆ గ్రామానికి డబ్బులు కేటాయించడం జరిగింది 10 సంవత్సరం. దానివల్ల ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద అవకాశం జరిగింది అప్పుడు. కాబట్టి అటువంటి అదే కాకుండా నేను చెప్పాను ఓటు విషయంలో కూడా ఇవాళ మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా సరైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నా పార్టీ ఎన్నుకోవాలన్నా మనం చేసేది ఓటే. ఆ ఓటు అమెరికాలైనా ఓటే మనకైనా ఓటే. అటువంటి ఓటుని ఆయన ఏంటి కేవలం బ్రిటిష్ కాలంలో పన్ను కట్టిన వాళ్ళకే ఓటు ఉండేది. కానీ తర్వాత మన ప్రాంతంలో వచ్చిందా గాంధీ గారు ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ప్రతి బుర్రకి పులికి ఓటు అన్నాడు. ఎందుకంటే ప్రతి వాడికి హక్కు ఉందని చెప్పి మన ప్రజాస్వామ్యంలో అని చెప్పి అనుకుంటే దానికి కూడా ఓటు హక్కు తీర్చుకుంటానికి కూడా తగినటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి 21 సంవత్సరాలకి పరిమితి పెట్టారు. 21 సంవత్సరాలు నిండాలి. అటువంటి దాన్ని 18 సంవత్సరాలు నిండిన వాడికే ఓటు అనేటువంటి మాట మళ్ళీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు. పైగా ఆయన కూడా మరి హైదరాబాద్లో మత సామరస్యం గొడవలు ఉన్నప్పుడు ఆయన
చార్మినార్ దగ్గర యాత్ర పెట్టారు. పెట్టి ఆయన ఏంటంటే ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఐకమత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా ఆయన పెట్టడం జరిగింది. నిజంగా ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలు చూస్తే ఎంతో ఆనందం అనిపించింది. తర్వాత ఈనాడు రాజీవ్ గాంధీ గారి అబ్బాయి మన రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర అని పెట్టారు. నిజంగా ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగా చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ సెకండరీ. రాహుల్ గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి కూడా పార్టీ సెకండరీ, ఇందిరాగాంధీ గారు కూడా పార్టీ సెకండరీ. వాళ్ళు దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, పార్టీ సెకండరీ. అటువంటిది ఆ సంప్రదాయం నెహ్రూ గారు అందరూ కూడా సమాజానికి అంకితమైన మనుషులు, దేశానికి అంకితమైనటువంటి మహానుభావులు. అది మనం చాలామంది కూడా అది అర్థం చేసుకోవాలి. సమాజమే ఫస్ట్, పార్టీయే నెక్స్ట్ అనేటువంటి నినాదం వస్తున్నప్పుడే మనం అందరం కూడా అన్ని పార్టీలు కూడా సమాజానికి సేవ, అన్ని పార్టీలు కూడా ఉద్దేశాలు కూడా సేవ చేయడానికే. అయినప్పటికీ కూడా మనం పార్టీ కోపాలు ఒకటి పెట్టుకుని మాట్లాడుకుని తిట్టుకుని అటువంటిది కాకుండా పార్టీ ప్రాంతంగా మీ సిస్టంలో ఎవరి పార్టీ సిద్ధాంతాలను సలహా చేసుకుంటూ సమాజానికి అందుబాటులో ఉంటూ విమర్శ కూడా సరైనటువంటి విమర్శ కాకుండా సలహాలు ఇస్తూ తర్వాతే విమర్శ అనేటువంటి సాంప్రదాయం మనం తీసుకొస్తే అభివృద్ధి అవడానికి బాగుంటుంది. ప్రజాస్వామ్యం మనం ఆ మహానుభావులు ఇచ్చినటువంటి త్యాగానికి మనం చేయవలసింది ఏంటంటే ఐకమత్యంగా ఉండి ఒక సిద్ధాంతాలను కట్టుబడి ఉండటం చాలా అవసరమని మరోసారి మనం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆత్మ శాంతించాలి. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనలో చైతన్యంగా మన దేశాన్ని కాపాడుకోవడానికి స్ఫూర్తిగా తీసుకోవాలి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. గాంధీ గారు లేకపోయినా ఆయన యొక్క జయంతి 81 సంవత్సరం జయంతి చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఆయన దేశంలో కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావుల టైప్లో ఐటీ రంగాన్ని బయటికి తీసుకొచ్చి ఇలా అదే ఐటీ రంగంలో దేశం అంతా ప్రపంచం అంతా ఐటీ రంగంలో వెళ్తుంది. అంటే అంత మేధస్సు అంత తెలివైన ఆయన మన బ్యాడ్ లక్ ఆయన చిన్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ చేసి ఇదయ్యారు. అలాగే ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు ఓట్లు దొంగలో ఎక్కడున్నారో పట్టుకుని జోడో యాత్రలో దాని యాత్ర కింద నుంచి ఆధార్గా దాంట్లో ఓటు ఎక్కడ పోయిందని ఆధారం కూడా చూపెడితే ఇవాళ ఈసీ ఏమీ చేయలేక ఇంకా ముందు పెట్టవలసిన కంప్లైంట్ ఇప్పుడు పెడుతున్నారు అన్నారు. అది తప్పో ఒప్పో చెప్పలేని ఈసీ పరిస్థితి అయిపోయింది. ఎంత దారుణం అంటే అంత దారుణం. అది రైటు తప్పు అని అంటలా ముందు ఇవ్వాల్సింది మన అబ్జెక్షన్ అంటున్నారు. అది అవునా కాదని చెప్పలేని పరిస్థితి. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా యూత్ ఇలా దేశం కోసం ప్రజల కోసం బాగు చేయాలనే కుటుంబం ఇది. చాలా గొప్ప కుటుంబం. ప్రజలే ముందని వాళ్ళంత శక్తి అంత మేధస్సుతో చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మన సపోర్ట్ ఉండి మనం కూడా ఎదరికి వెళ్ళాలని పార్టీయే కాదు అన్ని విధాలుగా మనం కూడా ముందుంటే ఎంతో గొప్పది దేశం అవుతుంది. ఇలా రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటున్నామంటే ఐటీ రంగంలో మొత్తం వరల్డే ఐటీ రంగంలో వెళ్తుంది. అలాగే అందరికీ అవకాశం ఇచ్చినాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన భీమవరంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ కనుమూరి బాపిరాజు గారికి మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా యువత అందరూ కూడా స్ఫూర్తిగా ఆయన తీసుకోవాలి. 40 సంవత్సరాలకే మన భారతదేశం ఏంటి ప్రపంచంలో ఎవరూ కూడా ప్రధానమంత్రి చేయలేదు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి మన శ్రీ గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు. అలాగే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత అయింది. ఈ రోజున ప్రతి ఒక్కరి ఫోన్లో మన సెల్ ఫోన్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, ఈరోజు ల్యాప్టాప్. మన భారతదేశం నుంచి ఎంతో మంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి బాట వేసింది గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఏంటి, అలాగే ఓటు హక్కు ఏంటి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఐటీ రంగంలో కూడా అభివృద్ధి అవడానికి కూడా రాజీవ్ గాంధీ గారు అలాంటి ఎన్నో సేవలు చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు. యువత ఇప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ రాజీవ్ గాంధీ. మాజీ ప్రధానమంత్రి గారు మన రాజీవ్ గాంధీ గారి జన్మదిన మహోత్సవం 1944లో పుట్టి మరి 84 అంటే 40 సంవత్సరాలకే 84వ సంవత్సరానికి ప్రధానిగా 3వ తరము ఏంటంటే నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి, రెండవదిగా
ఇందిరాగాంధీ గారు, మూడవదిగా మన నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని గురించి మనం చెప్పుకోవాలంటే యువ నాయకుడు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేటికి కూడా మనకి స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. వారి బాటలో మనం కూడా నడిచినట్టయితే మన దేశానికి అభివృద్ధి వస్తుంది. నేటి ప్రజానాయకులు అందరూ ఉన్నటువంటి బాట వేరు. వారి సొంత ప్రాణాలను అర్పించినటువంటి మహా త్యాగమూర్తులు. వారు మనకి ఇచ్చింది మహాభాగ్యం ఏంటంటే మరి వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి నాయకుల్ని ఎన్నుకోవటానికి మనకు అవకాశం కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారికి జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మాట్లాడుతున్న సమయం ఇచ్చినటువంటి అయ్యగారి ఆధ్వర్యంలో మరి రాజుగారు, మరి బాపిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించడానికి సమయం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.